వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నాగర్ కర్నూలు జిల్లా బిజినపల్లి మండలం కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దళిత గిరిజన ఆత్మ గౌరవ సభ. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో 14 సీట్లు గెలిచి కాంగ్రెస్ సత్తా చాటుతామన్న టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. బాల్కొండ నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి శంకుస్థాపనలు. తనను తిట్టినా పర్వాలేదు కానీ ప్రజలకు మంచి చేయాలని ఎంపీ అరవింద్కు సూచన. నారా లోకేష్ పాదయాత్ర కోసం రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్నారన్న మాజీ మంత్రి కొల్లు రవీంద్ర. పాదయాత్ర అంటే ప్రభుత్వానికి వణుకు మొదలైందని ఎద్దేవా. ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలో దొంగకు దేహశుద్ధి చేసిన గ్రామస్తులు. వ్యవసాయ పనిముట్లను ఆటోలో తరలిస్తుండగా పట్టుకున్న గ్రామస్తులు. ఇక డీటెయిల్స్ చూస్తే భూమి కోసం, భుక్తి కోసం, హక్కుల సాధన కోసం జరిగిన అనేక పోరాటాలకు నల్లమల్ల వేదిక అని, పోరాటాల వారసత్వం ఉన్న జిల్లా వాసులమని దురహంకారాన్ని ప్రదర్శిస్తున్నటువంటి భారత రాష్ట్ర సమితి నాయకులకు, రజాకారులకు పట్టిన గతి తప్పదు అని టీపీసీసీ చీఫ్ యనుమల రేవంత్ రెడ్డి హెచ్చరించారు. రాబోయే ఎన్నికల్లో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో 14 సీట్లు గెలిచి కాంగ్రెస్ సత్తా చాటుతామని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. నాగర్ కర్నూలు జిల్లా బిజినపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన దళిత గిరిజన ఆత్మ గౌరవ సభకు రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. మార్కండేయ రిజర్వాయర్ సాధన కోసం గళమెత్తిన దళిత గిరిజన బిడ్డలపై దొరలు తమ ఆధిపత్యాన్ని చాటి గొంతుపై కాలు పెట్టి హత్య చేసేందుకు ప్రయత్నించడం అప్రజాస్వామికమని అన్నారు. తప్పుడు కేసులు బనాయించి కాంగ్రెస్ శ్రేణులను భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం చేస్తే స్థానిక ఎమ్మెల్యేకు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక తగిన రీతిలో సమాధానం చెప్తామన్నారు. నాగర్ కర్నూలు నియోజకవర్గం బిజినపల్లి మండలంలో దళిత గిరిజన ఆత్మగౌరవ సభను జిల్లా పార్టీ అధ్యక్షులు డాక్టర్ వంశీకృష్ణ గారి అధ్యక్షతన డాక్టర్ నాగం జనార్దన్ రెడ్డి, డాక్టర్ మల్లు రవి గారి పర్యవేక్షణలో పాలకపక్షం టీఆర్ఎస్ పార్టీ దళితుల గిరిజనుల మీద చేస్తున్న దాడులకు వ్యతిరేకంగా దళిత గిరిజన ఆత్మగౌరవ సభను ఏర్పాటు చేస్తే ఈ కార్యక్రమానికి జాతీయ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, తెలంగాణ ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాక్రే గారు ముఖ్య అతిథులుగా విచ్చేసిండ్రు. వారితో పాటు శాసనసభాపక్ష నాయకుడు బట్టి మల్లు విక్రమార్క గారు, అదేవిధంగా ఏఐసిసి కార్యదర్శులు నదీం జావేద్ గారు, రోహిత్ చౌదరి గారు, సంపత్ కుమార్ గారు, అదేవిధంగా పెద్దలు డాక్టర్ చిన్నారెడ్డి గారు, మహమ్మద్ అలీ షబీర్ గారు, అదేవిధంగా కేంద్ర మాజీ మంత్రివర్యులు బలరాం నాయక్ గారు, చాలా మంది అతిరథ మహారథులు, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా మా మిత్రులందరూ ఈరోజు దళితులు గిరిజనుల మీద టీఆర్ఎస్ పార్టీ చేస్తున్న దాడులకు వ్యతిరేకంగా అండగా నిలబడడానికి ఇవాళ ఈ గడ్డ మీదకి వచ్చాను. మిత్రులారా, ఏ సోదరా కూర్చోండి, కూర్చోండి 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 చాలా మాట్లాడేది ఉంది, కూర్చోండి. మిత్రులారా, ఇవాళ మీరు ఆలోచన చేయండి. ఈ తెలంగాణ, ఈ పాలమూరు గడ్డ 75 సంవత్సరాలు స్వతంత్రం పూర్తి చేసుకుంటున్న సందర్భంలో ఇంకా ఈ దొరలు, ఈ పాలకులు దళితుల గిరిజనుల మీద గొంతు మీద కాలు పెట్టి తొక్కి వాళ్ళ ఆధిపత్యాన్ని ప్రదర్శించాలనే ప్రయత్నం చేస్తారు.
ఇవాళ మీరు ఆలోచన చేయండి. ఈ నాగర్ కర్నూలు నియోజకవర్గం నుంచి తెలంగాణ సమాజానికి నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఆనాడు నిజాంలను, నవాబులను, రజాకర్లను ఈ ప్రజల మీద, ఈ దళిత గిరిజనుల మీద దాడులు చేస్తుంటే, ఆధిపత్యం చెలాయిస్తుంటే నవాబుల లాగుల్లో తొండలిడిసి కొట్టి దిగంతాలకు తరిమి కొట్టిన చరిత్ర ఈ గడ్డకున్నది. ఈ గడ్డ మీద ఒకనాడు భూస్వాములు దళితుల గిరిజనుల మీద దాడులు చేస్తుంటే ఈ ప్రాంతంలో నక్సల్ బరీ నుంచి వచ్చిన నక్సలిజం ఇక్కడ దొరల ఆధిపత్యాన్ని, ఇక్కడ ఉన్న దాడులను నిలువరించిన చరిత్ర ఈ మహబూబ్ నగర్ జిల్లాకున్నది, ఈ నల్లమల్ల అడవి ప్రాంతానికి ఉన్నది. ఇవాళ మీకందరికీ తెలుసు, ఈ పాలమూరు గడ్డ పేదోళ్ల అడ్డ. ఈ పేదోళ్ల మీద దాడులు జరుగుతుంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకుంటుందా అని చెప్పి నేను ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నా. బాల్కొండ నియోజకవర్గం ఏర్గట్ల మండలంలోని సుమారు 6 కోట్ల విలువ గల పలు అభివృద్ధి పనులకు రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో పార్టీలకు, రాజకీయాలకు అతీతంగా రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు పెడుతోందని అన్నారు. ఒక్కరోజే బాల్కొండ నియోజకవర్గంలోని ఏర్గట్ల మండలంలో సుమారు 6 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసుకున్నామని తెలిపారు. అభివృద్ధి చేస్తున్నది ఎవరు, మాటలు చెప్తున్నది ఎవరు అని ప్రజలు ఆలోచన చేయాలని కోరారు. అరవింద్ నిన్ను ఎంపీగా ఎన్నుకున్న ప్రజలకు ఏమైనా మంచి చేయంటే తనను వ్యక్తిగతంగా దూషిస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక తనను తిట్టినా పర్వాలేదు కానీ ప్రజలకు మంచి చేయాలని సూచించారు. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి సహకారంతో గౌరవ పంచాయతీరాజ్ శాఖ మంత్రి వర్యులు దయాకర్ రావు గారు మన బాల్కొండ నియోజకవర్గానికి నేను మరియు గౌరవ ఎమ్మెల్సీ కవితమ్మ గారి మన గ్రామాలలో అంతర్గత రోడ్ల కోసం సిసి రోడ్డు మంజూరు చేయమని కోరితే వారు దయాకర్రావు గారి దయతో ఒకేసారి మన బాల్కొండ నియోజకవర్గానికి 20 కోట్ల రూపాయల సిసి రోడ్డు మంజూరు చేయడం జరిగింది. బాల్కొండ నియోజకవర్గ ప్రజల పక్షాన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, గౌరవ పంచాయతీరాజ్ శాఖ మంత్రి వర్యులు దయాకర్రావు గారికి, గౌరవ ఎమ్మెల్సీ కవితమ్మ గారికి, నేను ఎమ్మెల్యే అయిన తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అయిన తర్వాత కేవలం బాల్కొండ నియోజకవర్గంలోనే 102 కోట్ల రూపాయల మంజూరు చేసుకున్నాం. దాదాపు అన్ని గ్రామాల్లో, కొన్ని గ్రామాల్లో 100% పూర్తవుతున్నాయి ఈ రోడ్డు మంజూరుతో, కొన్ని గ్రామాల్లో 90% పూర్తి కాబోతున్నాయి, కొన్ని గ్రామాల్లో 80% పూర్తి కాబోతున్నాయి. అంటే 80 నుంచి 100% సిసి రోడ్డు గ్రామాల్లో పూర్తి చేసుకోవడం జరుగుతూ ఉన్నది. ఇక ఇప్పుడు 20 కోట్ల విషయానికి వస్తే డీటెయిల్స్ ఇవన్నీ కూడా మీకు కాపీస్ ఇస్తున్నాం. మా మండల పార్టీ ప్రయాణంలో కూడా ఈ కాపీస్ పెడతాం. ఇక్కడ ఎవరైనా సందేశం వేస్తే మాట అంటే మాత్రం చెంప మీద కొట్టుమని చెప్తాం. బండి సంజయ్ అన్నట్టు కానీ, రేవంత్ రెడ్డి అన్నట్టు కానీ మరి ముందస్తు ఎన్నికలకు పోయే ఆలోచన కానీ, అవసరం కానీ
కేసీఆర్ గారి ప్రభుత్వానికి లేదు. ప్రజలు ఇచ్చిన అవకాశం పూర్తి మ్యాండేట్ డిసెంబర్ 2023 మటుకు జనవరిలో కుదిరింది. మొత్తం పూర్తి 5 సంవత్సరాల కాలం పాటు ఉంటుంది. ఎప్పుడైతే రెగ్యులర్ ఎన్నికల తేదీ ఉన్నదో ఆ ఎన్నికల తేదీ నాటికే మేము ఎన్నికలకు పోతాం. ముందస్తు పోయే అవసరం లేదు, ఆ ఆగత్యం కూడా లేదు. కాబట్టి వాళ్ళకి ఇంకా టైం ఉన్నది, ఇంకో 9-10 నెలల టైం ఉన్నది. రేవంత్ రెడ్డికి పర్మిషన్ చేయండి, బాగా పనిచేసుకోండి, ప్రజల్లో మంచి పేరు తెచ్చుకోండి అని చెప్పి నేను మొదట సూచిస్తాను. నారా లోకేష్ పాదయాత్ర కోసం రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్నారని, రాక్షస ప్రభుత్వంలో ప్రజల సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నారని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. యువత దిక్కుతోచని స్థితిలో ఉందన్నారు. అందుకే నారా లోకేష్ పాదయాత్ర అంటే ప్రభుత్వానికి వణుకు మొదలైందని అన్నారు. ఎన్ని కుట్రలు చేసినా రాష్ట్ర ప్రజల సమస్యలపై లోకేష్ పాదయాత్ర కొనసాగుతుందని స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు ఈ నెల 27వ తారీఖు నుంచి చేపట్టబోయే యువగళం పాదయాత్రకి ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ దుర్మార్గమైనటువంటి పరిపాలన అంతమొందించాలా, యువ నాయకత్వం కావాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇవాళ ఎదురు చూస్తున్నటువంటి తరుణంలో ఇవాళ లేనిపోయినటువంటి అనుమతులు కావాలి, లేనిపోయినటువంటి ఆంక్షలు పెట్టి ఇబ్బంది పెట్టే కార్యక్రమానికి పోలీస్ శాఖ ముఖ్యంగా డీజీపీ గారు జగన్మోహన్ రెడ్డి నాయకత్వం చేస్తూ ఉన్నారు. ఇవాళ మీరు ఎందుకు భయపడతా ఉన్నారు? ఇవాళ యువ నాయకుడు యువగడానికి మీరు భయపడతా ఉంటే గతంలో ఇదే రకంగా ప్రభుత్వాలు వ్యవహరించి ఉంటే వైఎస్ రాజశేఖర రెడ్డి పాదయాత్ర చేయగలిగేవారా? జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేయగలిగేవాళ్ళ? షర్మిల పాదయాత్ర చేయగలిగేవాళ్ళ? వాళ్ళెవరికి లేనటువంటి ఆంక్షలు ఇవాళ మీరు పెట్టి ఇవాళ మీరు ప్రతిపక్షాన్ని అణిచేసి ఈ రాష్ట్రంలో ఒక దుర్మార్గమైనటువంటి పరిపాలన చేయాలని చూస్తే రాష్ట్ర ప్రజలు ఎవరో కూడా ఒప్పుకోరు. ఇది రాజ్యాంగం, భారత రాజ్యాంగం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిచ్చినటువంటి రాజ్యాంగం. అనేక మంది స్వతంత్ర సమరయోధులు పోరాటంతో వచ్చినటువంటి స్వతంత్ర భారతదేశం. ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ ఉంటుంది. స్వేచ్ఛకు భంగం కలిగించే విధంగా వ్యవహరిస్తున్నటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా మూల్యం చెల్లించుకుంటారు. ఇవాళ డీజీపీ గారు కూడా చట్ట ప్రకారం వ్యవహరించకపోతే తగిన మూల్యం చెల్లించుకుంటారని కూడా హెచ్చరిస్తూ ఎట్టి పరిస్థితుల్లో ఈ యాత్ర ఆగదు. ఎవరు ఎంతమంది ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టాలని ప్రయత్నం చేసినా నారా లోకేష్ గారి యువగళం రాష్ట్ర వ్యాప్తంగా ఆయన దాదాపు 400 రోజుల పాటు చేస్తున్నటువంటి ఈ పాదయాత్ర ఖచ్చితంగా కొనసాగుతుందని చెప్పి తెలియజేస్తూ ఎటువంటి ఆంక్షలు పెట్టినా కూడా ఇబ్బంది పడతారని కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి, పోలీసు అధికారులకి, డీజీపీ గారికి ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని దరిమడుగు గ్రామంలో పట్టపగలు దొంగతనం చేస్తున్న 2 దొంగలను గ్రామస్తులు పట్టుకున్నారు. ఇనుప డోర్ వ్యవసాయ పనిముట్లను ఆటోలో తరలిస్తుండగా గమనించిన గ్రామస్తులు నిందితులను పట్టుకుని కరెంటు స్తంభానికి కట్టేశారు. అనంతరం దొంగలను దేహశుద్ధి చేసి పోలీసులకు సమాచారం అందించారు. ఇక పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. కాగా ఇటీవల మార్కాపురంలో వరుస చోరీలు జరిగిన విషయం తెలిసిందే. ముందు లేదా? బండి నెంబర్ ఉందిగా. మళ్ళీ కాసేపు మా అమ్మ మన ఉరేసుకుంటావు ఇవన్నీ తెచ్చినావు ఎక్కడేమో నాకొని వచ్చినావు ఏం పర్రా నీకు ఈ పని నాకు గేట్ చెప్పండి.
చెప్పవుతుంది కానీ నెలకు వాళ్ళే చెప్పిస్తారు. రే ఏ ఊర్రా మీది? ఏం పేరు? మీ పేరు ఏం పేరు? ఇంటి పేరు? మీ పేరు? ఏదిరా నీ చెల్లి సామె? చెల్లి ఆడబెట్టింది కాసంపరా జగ్గయ్యపేట నియోజకవర్గం నుండి తెలంగాణ ప్రాంతానికి ఇసుక రవాణా యథేచ్ఛగా కొనసాగుతోంది. అర్ధరాత్రి సమయంలో ఇసుక రవాణా చేస్తున్న లారీలను వత్సవై బోర్డర్ వద్ద జగ్గయ్యపేట నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య ఆపేశారు. వైసీపీ అక్రమంగా దోలుతున్న ఇసుకను ఇదేమి కర్మ మన రాష్ట్రానికి? అక్రమంగా ఇసుక తోలుతున్న దొంగలను. కడప జిల్లా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రొద్దుటూరులో టీడీపీని భూస్థాపితం చేస్తామన్నారు. తన ఊపిరి ఉన్నంత వరకు ప్రొద్దుటూరులో టీడీపీని గెలవనివ్వనని అన్నారు. టీడీపీ హయాంలో ప్రొద్దుటూరులో చేసిన అభివృద్ధి శూన్యమని అన్నారు. ఈ సందర్భం కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు మన ప్రియతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకే, వారి ఆజ్ఞ మేరకే జరుగుతూ ఉంది ఈ సభ. నేను నా పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు ఊరకలేస్తా ఉన్నాం. మరొక ఎన్నికల్లో పోటీ చేయడానికి, విజయం సాధించడానికి. ఆ గెలుపులో ఒక ఆనందం ఉంది మనకు. మనం గెలిచినందుకు ఆనందమా తమ్ముళ్ళు అంటే, నా తమ్ముళ్ళు చెప్తారు, గెలిచిన దానికంటే ఉండే ఆనందం తెలుగుదేశం పార్టీ జెండాను భూస్థాపితం చేసినందుకు ఆనందం అని చెప్తారు నా తమ్ముళ్ళు. ఇదే నాకు ఆనందం నాయకునిగా. నా ఊపిరి ఉన్నంత వరకు ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండా గెలవకూడదు. ఇది నా ప్రతిజ్ఞ. చాలాసార్లు చెప్పినా మీకు నేను. మళ్ళీ చెప్తా ఉన్నా, ఈ కట్టెలో ఊపిరినంత వరకు ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండాను నేను, నా తమ్ముళ్ళు, నా చెల్లెళ్ళు కలిసి గెలవనీయం, గెలవనీయం, గెలవనీయం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మాత్రమే గెలుస్తుంది ఈ ప్రజల దీవెనల చేత, అభిమానం చేత. ఒకవేళ ఏ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలైనా, నాయకులైనా, ఏ చంద్రబాబు నాయుడు అయినా, ఏ నారా లోకేష్ అయినా ఈ ఊర్లో గెలవాలి అనుకుంటే దానికి ఒక మార్గం చెప్తా. నా రాజకీయ జీవితానికి ప్రతి మనిషికి పంచ ప్రాణాలు ఉంటాయి. నా రాజకీయ జీవితానికి పంచ ప్రాణాలు ఉన్నాయి. ఈ 5 ప్రాణాలను మీరు చిదిమేస్తే, ఈ 5 ప్రాణాల యొక్క ఊపిరిని మీరు ఆపేస్తే అప్పుడేమన్నా మీరు గెలుస్తారేమో. నా మొదటి ప్రాణం, నా 5 ప్రాణాలలో, నా పంచ ప్రాణాలలో మొదటి ప్రాణం నా చేతిలో ఉండే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా. ఈ జెండాను మీరు చిదివేయాల. రెండవది, నా కుడివైపు నుండే నా అన్న కిరణ్ కుమార్ రెడ్డి ఆ ఊపిరాగాల. మూడో వైపు నుండేది, ఎడమ వైపు నుండేది నా బావమర్ది బంగారెడ్డి ఊపిరి ఆగిపోవాలా. నాలుగవది, నా ముందు నడిచే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సైన్యమైన నా తమ్ముళ్ళు, నా చెల్లెళ్ళ యొక్క ఊపిరి ఆగాల. ఐదవది, అత్యంత శక్తివంతమైంది, నా గుండెల్లో
పాదయాత్రలకు వైకాపా ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడం సమంజసం కాదని ముఖ్యమంత్రి తల్లి విజయమ్మ వ్యాఖ్యానించడం హర్షణీయమని ఏపీ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి తులసిరెడ్డి అన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొని వచ్చిన జీవో నెంబర్ 1ను ఉపసంహరించుకోవాలని అన్నారు. పాదయాత్రలకు పర్మిషన్ ఇవ్వకుండా ఉండడం అనేది నేను ఎక్కడా చూడలేదు. ఏ ప్రభుత్వము ఇలా చేయలేదు. ప్రతిపక్ష పార్టీలను గౌరవించాలి, అప్పుడే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది అని మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి సహధర్మచారిని, ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి తల్లి, వైకాపా పార్టీ మాజీ గౌరవాధ్యక్షురాలు శ్రీమతి విజయమ్మ గారు చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ పూర్తిగా స్వాగతిస్తూ ఉంది. ఇప్పటికైనా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి జ్ఞానోదయం కలిగి విచక్షణ ప్రదర్శించి ఈ యొక్క జీవో నంబర్ 1ను ఉపసంహరించుకోవాలని, ప్రతిపక్ష పార్టీల పాదయాత్రలకు పర్మిషన్ ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారికి సూచిస్తూ ఉంది. యువనేత నారా లోకేష్ చేపట్టబోయే యువగళం పాదయాత్రను విజయవంతం చేయాలంటూ తిరుపతిలో తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవినాయుడు ఆధ్వర్యంలో నారా లోకేష్ యువగళం పేరును నిప్పుతో అంటించి వినూత్న కార్యక్రమం నిర్వహించారు. లోకేష్ పాదయాత్రకు అనుమతి ఇవ్వకపోతే ఈ నిప్పుల్లో జగన్ ప్రభుత్వం తగలబడడం తప్పదని రవినాయుడు హెచ్చరించారు. ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు నేత యువనేత నారా లోకేష్ గారు 27 తారీఖున కుప్పం నుంచి ఈ రాష్ట్ర ప్రజల కోసం ఈ జగన్మోహన్ రెడ్డి అరాచకాలు అక్రమాలకు బాధింపబడిన బాధితులను పరామర్శించడానికి జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తానని చెప్పి నమ్మించి గొంతు కోసిన యువత కోసం, విద్యార్థి లోకం కోసం, మహిళల కోసం, కర్షకుల కోసం, కార్మికుల కోసం, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల కోసం నారా లోకేష్ గారు ఈ 4 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి అరాచకాలకు అక్రమాలకు బలైపోయారు. వాళ్ళందరినీ ఓదార్చాలని, వాళ్ళ కష్టాలు తెలుసుకోవాలని, వాళ్ళ బాధలు తెలుసుకోవాలని, వాళ్ళకి అండగా ఉండాలని, వాళ్ళకి వెన్నంటే ఉండాలని, వాళ్ళకు భద్రత కల్పించడానికి, భరోసా కల్పించడానికి పాదయాత్ర మొదలు పెడుతుంటే ఈ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ లో ప్యాంటులు దడిచిపోతున్నాయి. లోకేష్ గారి పాదయాత్ర అంటేనే ఈ జగన్మోహన్ రెడ్డికి భయం ఏంటో మాకు అర్థం కాల. ఎందుకు పర్మిషన్ ఇయ్యరు జగన్మోహన్ రెడ్డి? యువతగా సూటిగా ప్రశ్నిస్తున్నావు. మా కోసం వస్తున్న లోకేష్ బాబు గారికి నువ్వెందుకు పర్మిషన్ ఇవ్వు? గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, నువ్వు పాదయాత్ర చేస్తా ఉన్నప్పుడు మేము పర్మిషన్ ఇచ్చాం కదా. చంద్రబాబు నాయుడు గారు పర్మిషన్ ఇచ్చారు కదా, నీకు సెక్యూరిటీ కల్పించారు కదా, నీకు భద్రత కల్పించారు కదా, నువ్వు అనుకున్న దానికంటే ఎక్కువ పాదయాత్ర చేసావు కదా. 2 రోజులు హైదరాబాద్ లో, 4 రోజులు ఈ రాష్ట్రంలో తిరిగావు కదా. నీకు అన్ని సౌకర్యాలు కల్పించిన ఇదే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు కల్పిస్తే ఈ రోజు యువనేత నారా లోకేష్ గారికి పర్మిషన్ ఇవ్వడంలో నీకు వచ్చిన నొప్పి ఏంటి? అంటే నువ్వు చేసిన అక్రమాలు, అవినీతి, కబ్జాలు అవన్నీ బయట వస్తాయి. నీ బాధితులంతా రోడ్డు మీదకి వస్తున్నారు, యువత రోడ్డు మీదకి వస్తా ఉంది, విద్యార్థి లోకం రోడ్డు మీదకి వస్తా ఉంది. వాళ్ళ బాధలు చెప్పుకుంటే ఈ ప్రభుత్వం యొక్క లోటుపాట్లన్నీ బయటపడిపోతాయని చెప్పి నువ్వు పర్మిషన్ ఇవ్వకుండా అడ్డుకోవాలని చూస్తావు. ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టే ప్రసక్తి లేదు. లోకేష్ గారి వెంట యువత ఉంది, పాదయాత్ర చేసి తీరుతాం. ఇప్పుడే యువగలం ఇప్పుడే నిప్పు అంటించడం జరిగింది. యువగలం పాదయాత్రకు పర్మిషన్ ఇవ్వకపోతే ఈ నిప్పుల్లో ఈ ప్రభుత్వం తగలబడిపోతుందని చెప్పి ముందస్తుగా నారా లోకేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తిరుపతి తెలియజేస్తున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నాగర్ కర్నూలు జిల్లా బిజినపల్లి మండలం కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దళిత గిరిజన ఆత్మ గౌరవ సభ. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో 14 సీట్లు గెలిచి కాంగ్రెస్ సత్తా చాటుతామన్న టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. బాల్కొండ నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి శంకుస్థాపనలు. తనను తిట్టినా పర్వాలేదు కానీ ప్రజలకు మంచి చేయాలని ఎంపీ అరవింద్ కు సూచన. నారా లోకేష్ పాదయాత్ర కోసం రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్నారన్న మాజీ మంత్రి కొల్లు రవీంద్ర. పాదయాత్ర అంటే ప్రభుత్వానికి వణుకు మొదలైందని ఎద్దేవా. ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలో దొంగకు దేహశుద్ధి చేసిన గ్రామస్తులు. వ్యవసాయ పనిముట్లను ఆటోలో తరలిస్తుండగా పట్టుకున్న గ్రామస్తులు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.